వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచల క్షేత్రానికి అంటే తిరుమల క్షేత్రానికి సమానమైనటువంటి క్షేత్రం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా వెంకటేశ్వరునికి సమమైనటువంటి దేవుడు ఈ చతుర్దశ భువనాంతరాలలో ఎక్కడా కూడా లేరు, భూతకాలంలోనూ లేదు, రాబోయే కాలంలోనూ ఉండబోరు అన్నటువంటి స్వామివారి ప్రశస్తిని తెలిపేటటువంటి శ్లోకం. అటువంటి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడేటటువంటి శ్రీనివాసుని దివ్యధామంలో అనేకానేకమైనటువంటి సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు భక్తజన సందోహం మధ్య స్వామివారికి జరపబడుతూ ఉంటాయి. అందులో కొన్ని ఉత్సవాలు, కొన్ని సేవలు స్వామివారు సహస్రదళ కమలముల మీద వెంకటేశ్వరుడిగా అర్చామూర్తిగా ఆవిర్భవిస్తే అటువంటి ఆవిర్భావపు స్థలమైనటువంటి ఆనంద నిలయ విమానపు ఛాయలో గర్భాలయంలో నిర్వర్తింపబడేటటువంటి సేవలు, సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, అర్చన, నైవేద్యాదులు స్వామివారి గర్భాలయంలో నిర్వర్తింపబడేటటువంటి విశేషమైనటువంటి సేవలు ప్రతిరోజు కూడా జరపబడేటటువంటివి. ఇవి కాక స్వామివారికి విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధనం, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, శుక్రవారం నాడు నిలువెత్తు మూర్తికి తిరుమంజన సేవ, అభిషేకం, ఇవన్నీ వారములో ఒక పర్యాయం నిర్వర్తించేటటువంటి సేవలు. ఇవి ఒక ఎత్తైతే స్వామివారికి కొన్ని నక్షత్రములను పురస్కరించుకొని జరపబడేటటువంటి సేవలు, అందులో రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకి విశేషమైనటువంటి సేవలు, ఇవి నక్షత్రోత్సవాలుగా ప్రసిద్ధి పొందింది. ఇవి స్వామివారికి వైభవంగా జరపబడేటటువంటి సేవల్లో కొన్నైతే మరికొన్ని సంవత్సరములో ఒక పర్యాయం జరపబడేటటువంటి సేవలు, అందులో కోయిలాళ్వార్ తిరుమంజనం, దీపావళి ఆస్థానం, ఆనివర్ ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, ఇటువంటి విశేషమైనటువంటి సేవలు సంవత్సరోత్సవాలుగా పిలువబడుతుంది. అందుకే శ్రీనివాసుని దివ్యధామం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలుగొందుతూ ఉంటుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో స్వామి అంగరంగ వైభవంగా వెలుగొందుతూ తనను ఆశ్రయించేటటువంటి భక్తులని విశేషంగా అనుగ్రహించేటటువంటి రూపం ఆనంద నిలయ విమానంలో విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి స్వామివారికి వెంకటేశ్వరుడు అని, శ్రీనివాసుడు అని రెండు పేర్లు ఆయన వెలసినటువంటి క్షేత్రం ఆధారంగా వక్షస్థలములో విరాజిల్లుతూ ఉండేటటువంటి అమ్మవారికి గుర్తుగా కీర్తింపబడేటటువంటి పేర్లు. ఆ స్వామివారికి సంవత్సరములో ఒక పర్యాయం నిర్వర్తించేటటువంటి విశేష ఆస్థానం ఆనివర్ ఆస్థానం అనబడేటటువంటి ఉత్సవం. ఈ ఆనివర్ ఆస్థానం నిర్వర్తించడానికి కారణమేమిటి అనంటే, స్వామివారి దేవాలయములో వైఖానసాగమ శాస్త్రబద్ధంగా నిర్వర్తించేటటువంటి ఉత్సవాలు, సేవలు కొన్ని, సంప్రదాయ గర్భితంగా నిర్వర్తించేటటువంటి సేవలు మరికొన్ని, తిరుమలలో జరిగినటువంటి చరిత్రలో ఉన్నటువంటి సంఘటనలని, ఐతిహ్యములని ఆధారముగా చేసుకొని నిర్వర్తించేటటువంటి ఉత్సవాలు కొన్ని, మరికొన్ని ధర్మశాస్త్రబద్ధంగా, జ్యోతిష శాస్త్రబద్ధంగా నిర్వర్తించేటటువంటి సేవలు ఇంకొన్ని. ఇందులో ఆనివరాస్థానం అనేటటువంటి ప్రత్యేకమైన ఉత్సవం జ్యోతిష శాస్త్ర సమ్మతంగా నిర్వర్తించేటటువంటి ఒక ఉత్సవంగా మనం భావించుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఉత్తరాయణమని, దక్షిణాయనమని రెండు పేర్లు కనిపిస్తూ ఉంటుంది. ఆయనం అంటే మార్గం అని అర్థం. సూర్యుని యొక్క గతిని పురస్కరించుకొని కీర్తింపబడేటటువంటి పేర్లుగా ఉత్తరాయణం, దక్షిణాయనం చెప్పబడుతూ ఉంటుంది. ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశిలోనూ సూర్యుడు ఒక్కొక్క నెలపాటు సంచరిస్తూ ఈ కాలగమనం జరుగుతూ ఉంటుంది. ఇందులో 4 పదాలు జ్యోతిష శాస్త్రంలో కనిపిస్తుంది. విషువత్ అని, విష్ణుపదం అని, షోడశీతి అని, అదేవిధంగా అయనం అని.
సూర్యుడు మేషరాశిలో సంచరించేటటువంటి సమయంలో విషువత్ అని అంటారు. అదేవిధంగా సూర్యుడు వృషభ రాశిలో సంచరించేటప్పుడు విష్ణుపదం అని అంటారు. సూర్యుడు మిథున రాశిలో సంచరించేటప్పుడు షడశీతి అని అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అయనం అని అంటారు. జూలై నెల 16వ తారీఖు నాడు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉండేటటువంటి ఆ శుభ సమయాన్ని అయనం అని, దాన్ని దక్షిణాయనం అని కీర్తిస్తారు. ఎందుకు ఉత్తరాయణం దక్షిణాయనం అన్నటువంటి రెండు పేర్లు వచ్చింది అనంటే, భూమధ్య రేఖకు ఉత్తర దిక్కున సూర్య సంచారం ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, భూమధ్య రేఖకు దక్షిణ దిక్కున సూర్య సంచారం ఉండేటప్పుడు దక్షిణాయనం అని కీర్తింపబడుతుంది. ఇలా విషువత్ అని, విష్ణుపదమని, షడశీతి అని, అయనమని ఈ 4 ఒకదానికొకటి ఉత్తరోత్తర అధికము అని అంటారు. ఆయా సమయాలలో ముందు చెప్పబడినటువంటి కొన్ని ఘడియలలో ఈ శుభ గడియలు పుణ్యకాలం అనేటటువంటిది ఉంటుంది. ఆ కాలములో విశేషమైనటువంటి ఉత్సవాలలో పాల్గొన్న, ధార్మిక జీవనం గడిపిన, దాన ధర్మాదులు ఆచరించిన అది గొప్ప ఫలితాన్నిస్తుంది అని చెప్పి చెప్పబడి ఉన్నది. సూర్యుడు 16వ తారీఖు నాడు కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నారు. ఈ కర్కాటక రాశిలో ప్రవేశించడానికి 30 ఘడియల ముందు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఆ దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని స్వామివారి దేవాలయంలో నిర్వర్తించేటటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవంగా ఆనివరాస్థానం కీర్తింపబడుతుంది. ఆనివరాస్థానం అనంటే ఆనివరై ఆస్థానం. తమిళ నెలలలో ఆని నెల వరకు, ఆని నెల చివరి వరకు ఆ సంవత్సరం పూర్తి కావిస్తూ, మరి కొత్త సంవత్సరం ఆడి నెల ప్రారంభం రోజు కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, స్వాగతం పలుకుతూ, ఇలా వీడ్కోలు పలుకుతూ, స్వాగతం పలుకుతూ ఆదాయ వ్యయములను బేరీజు వేసేటటువంటి ఒక ఆర్థిక సంవత్సర ప్రారంభానికి గుర్తుగా నిర్వర్తించేటటువంటి సేవగా ఆనివరాస్థానాన్ని కీర్తించుకోవచ్చు. ఒకనాడు తిరుమల క్షేత్రంలో ఈ విధమైనటువంటి ఉత్తరాయణం, దక్షిణాయనం అని దక్షిణాయన ప్రారంభాన్ని ఆర్థిక సంవత్సర ప్రారంభంగా జరుపుకునేటటువంటి వారు అని, మహంతుల కాలములో ఈ ఆనివరాస్థానం చక్కగా జరిగేదే అని, అలా ఆనాటి నుంచి అనూచానముగా జ్యోతిష శాస్త్ర సమ్మతంగాను, ఆర్థిక సంవత్సర ప్రారంభంగాను రెంటిని మేళవించి జరిపేటటువంటి ఒక గొప్ప ఉత్సవంగా ఈ ఆనివరాస్థానాన్ని కీర్తించుకుంటూ ఉంటారు. ఆనివరాస్థానం రోజు తిరుమల దివ్యక్షేత్రంలో విశేషమైనటువంటి కనుల పండుగగా కనిపించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఎన్నో. అసలు ఈ ఆనివరాస్థాన సందడి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనంటే, ఆనివరాస్థానం ముందు వచ్చేటటువంటి కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని జరిపిస్తే ఆ రోజు నుంచే ఆనివరాస్థాన సందడి ప్రారంభమైనట్లే. కోయిలాళ్వార్ అనంటే ఆ దేవాలయాన్ని, దేవాలయంలో ఉండేటటువంటి సకలమైనటువంటి పాత్రలని, మూర్తులని అన్నింటినీ కూడా చక్కగా తిరుమంజనాదులతో సిద్ధం చేసేటటువంటి అద్భుతమైనటువంటి సేవను కోయిలాళ్వార్ అని అంటారు. దేవాలయాన్ని కోయిలాళ్వార్ అని కీర్తించడం సంప్రదాయం. ఆనివరాస్థానం రోజు స్వామివారికి తెలతెలవారుతుండగా సుప్రభాతాధికాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఉత్సవమూర్తులకి ఏకాంతంగా విశేషమైనటువంటి తిరుమంజనాన్ని జరిపి ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించుతారు. నైవేద్యాదులన్నీ కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత నూతన పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా దర్శించుకొని తీరాలి. కొన్ని ఉత్సవాలు స్వామివారి గర్భాలయంలో జరిగేటటువంటి ఉత్సవాలు, కొన్ని ఉత్సవాలు భక్తజన సందోహం మధ్య జరిగేటటువంటి ఉత్సవాలు. ఈ ఆనివరాస్థానం స్వర్ణద్వార మండపంగా కీర్తింపబడేటటువంటి బంగారు వాకిలి మండపం లేదా ఘంటా మండపం, వేదాంత దేశికుల అపర అవతారం ఘంటావతారం, అటువంటి ఘంట విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ మండపంలో నిర్వర్తించేటటువంటి ఆస్థానం ఆనివరాస్థానం.
స్వామివారిని గరుత్మంతునికి అభిముఖముగా సర్వభూపాల వాహనములో శ్రీదేవి భూదేవి సమేతంగా అలంకరిస్తారు. ఆ అలంకరణ సమయములో స్వామివారికి అనేక రకాలైనటువంటి ఆభరణాలతో పుష్పమాలలతో దేదీప్యమానంగా వెలుగొందిపోయేటట్లు ఉండేటటువంటి అలంకారం నిర్వర్తించబడుతుంది ఆగమ శాస్త్ర సమ్మతంగా. ఆ తర్వాత జియర్ స్వాములు స్వామివారికి సమర్పించేటటువంటి పట్టు వస్త్రాలని చక్కగా బంగారు పళ్ళెములో శిరస్సు మీద పెట్టుకొని, అది కూడా ఎట్లా, ఎన్ని పట్టు వస్త్రాలు అనంటే 6 పట్టు వస్త్రములని, ఆ పట్టు వస్త్రములని చక్కగా మడత వేసి ఒక గుండ్రంగా చుట్టినటువంటి పట్టు వస్త్రములను బంగారు పళ్ళెంలో పెట్టి శిరోవస్త్రమును ధరించి శిరస్సు మీద బంగారు పళ్ళెంలో పెట్టుకొని జియర్ స్వాములు, అర్చక స్వాములు, అధికారులు, మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ వెండి వాకిలి దాటి యువతలికి వచ్చి బలిపీఠం ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకొని వెళ్ళి మళ్ళీ గర్భాలయం లోపలికి వెళ్ళి మూలమూర్తికి సమర్పిస్తారు. ఈ 6 పట్టు వస్త్రములను కూడా స్వామివారి పాదాల దగ్గర సమర్పించి అందులోని 4 పట్టు వస్త్రములను మూలమూర్తికి సమర్పిస్తారు. జియర్ స్వాములు, ఏకాంగి స్వాములు, అర్చక స్వాములు ముగ్గురు కూడా ఈ పట్టు వస్త్రములను తీసుకొని గర్భాలయం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ గర్భాలయం లోపలికి అర్చక స్వాములు గర్భాలయంలోనే స్వామితో పాటే ఉన్న జియర్ స్వాములు, ఏకాంగి స్వాములు లోపలికి వెళ్ళి తెరవేసిన తర్వాత అందులోని 4 పట్టు వస్త్రములని స్వామివారికి కిరీటం నుంచి నిలువెత్తు మూర్తికి సమర్పించడం జరుగుతుంది. త్యాగరాజు అంటారు కదా, పరిధానమిచ్చితే పాలింతువేమో అని. పరిధానం అంటే వస్త్రం. స్వామి, నీకు నూతన వస్త్ర సమర్పణ చేస్తున్నామయ్యా, మమ్మల్ని అందరినీ కూడా కాపాడు, ఈ లోకం సుభిక్షంగా ఉండేటట్లు చేయి స్వామి అని కీర్తిస్తారే, ఆ విధంగా నూతన వస్త్ర సమర్పణ గర్భాలయంలో మూలమూర్తికి జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆ పాదాల దగ్గర సమర్పించినటువంటి 6 పట్టు వస్త్రాలలో 4 సమర్పించి మిగిలిన 2 పట్టు వస్త్రములను తీసుకుని వచ్చి ఘంటామండపంలో సర్వభూపాల వాహనంలో విశేషంగా అలంకరించినటువంటి ఉత్సవ మూర్తులకి మలయప్పకి సమర్పిస్తారు. ఇది ఈ ఆణివరాస్థానములో చాలా విశేషంగా చెప్పుకోదగినటువంటి విషయం, వస్త్ర సమర్పణ, నూతన వస్త్ర సమర్పణ. ఆ తర్వాత స్వామివారి ఆస్థానాన్ని రాజదర్బారుగా భావించవచ్చు. ప్రపంచాధిపతి స్వామి అన్నటువంటి దానికి ప్రతీకగా ఒక ఆస్థానం, ఒక కొలువు, ఒక అద్భుతమైనటువంటి దర్బారు నిర్వర్తించడం. స్వామివారి మరోవైపు విశ్వక్సేనుల వారు అలంకరింపబడతారు. స్వామివారి ఆ వస్త్రాన్ని విశ్వక్సేనుల వారికి పరివట్టముగా కట్టి మరొక వస్త్రాన్ని అర్చక స్వాములు పరివట్టముగా ధరించి విశేషమైనటువంటి కుంకుమ కలిపినటువంటి ఆ లోహిత వర్ణ అక్షతలను స్వామివారి శిరస్సు నుంచి అక్షతారోపణ చేసేటటువంటి ఆగమ శాస్త్ర ప్రక్రియ నిర్వర్తింపబడుతుంది. అక్షతారోపణ కార్యక్రమాన్ని విశ్వక్సేనులకు కూడా నిర్వర్తించిన తర్వాత మంగళ కర్పూర నీరాజనాలు సమర్పిస్తే ఇది ఆస్థానములో ప్రత్యేకంగా సమర్పించబడేటటువంటి అక్షతలుగా మనం భావించుకోవచ్చు. ఈ ఆనివరాస్థానములో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఏమిటి అనంటే, స్వామివారికి విశేషమైనటువంటి సేవలన్నీ కూడా తమ పవిత్ర కరకమలముల మీదుగా అర్చక స్వాములకు అందించి జరిపించేటటువంటి వారు జియర్ స్వాముల వారు. திருவேங்கடமுடியான் திவ்யைஸ்வரியத்துக்கும் மகதைஸ்வரியத்துக்கும் கோட்டி திருவாபரணங்களுக்கும் முடிப்புக்கும் ముద్రైக்கும் కారణకర్తావాన పెరియ కోయిల్ కేళ్వియప్పన్ అని పెద్ద జియర్ స్వామివారిని కీర్తిస్తారు. స్వామివారి సకల ఆభరణములకు కారణకర్తగా, స్వామివారి ముడుపులకి ముద్రలకి కారణకర్తగా, స్వామివారి దివ్యైశ్వర్యానికి మహదైశ్వర్యానికి కూడా ప్రధానమైన కారకులుగా ఉండేటటువంటి రామానుజాచార్యుల ప్రతినిధి రూపమైనటువంటి పెద్ద జియర్ స్వామి వారికి వారు ధరించేటటువంటి ముద్ర అంటే అంగుళీయకం, ఉంగరం, మొహర అని అంటారు. అది హనుమన్ ముద్ర.
పెద్ద జీయర్ స్వామి వారి మఠంలో ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి అనుంగు భక్తుడు హనుమంతుడు. అలా హనుమంతుడిలాగా వెంకటేశ్వరునికి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ సేవా కైంకర్యాలు తప్పనిసరిగా నిర్వర్తించేటటువంటి ఒక విశేషమైన వ్యవస్థ మన తిరుమల దేవాలయంలోనూ తిరుపతి దేవాలయాల్లోనూ కనిపిస్తాయి. అలా అందుకు ప్రతిగా పెద్ద జీయర్ స్వామి వారి యొక్క అంగుళీయకం ముద్ర అది హనుమన్ ముద్రగా కీర్తింపబడుతుంది. తిరుమల దేవాలయములో హుండీ సీల్ వేయాలన్నా, ఏవేని ఉపదేవాలయాలు సీల్ వేయాలన్నా ఈ హనుమన్ ముద్ర తప్పనిసరిగా అక్కడ వాడి తీరాలి అన్నటువంటిది ఒక సంప్రదాయం, అనూచానంగా వస్తూ ఉండేటటువంటి ఒక సంప్రదాయం కూడా. స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి ఆ హనుమన్ ముద్రని పెద్ద జీయర్ స్వాముల వారికి అందించి, అదేవిధంగా దేవాలయపు బీగముల యొక్క గుత్తిని, ఆ తాళం చెవులని జీయర్ స్వాముల వారి యొక్క కుడి చేతికి తగిలించి పరివెట్ట ధారణ చేసి స్వామి యొక్క మర్యాదగా శఠారి సమర్పించడం పెద్ద జీయర్ స్వాముల వారికి జరుగుతుంది. ఆ తర్వాత చిన్న జీయర్ స్వాముల వారికి అదేవిధంగా ఆ తాళం చెవుల గుత్తిని స్వామివారి యొక్క చిన్న జీయర్ స్వామి వారి యొక్క కుడి చేతికి తగిలించి, చిన్న జీయర్ స్వామి వారి యొక్క అంగుళీయకముగా రామానుజాచార్యుల ముద్రతో ఉండేటటువంటి వెండి అంగుళీయకాన్ని చిన్న జీయర్ స్వామి వారికి ఇచ్చి అవి ధరించిన తర్వాత పరివట్టధారులైనటువంటి చిన్న జీయర్ స్వామి వారికి కూడా మర్యాద జరుగుతుంది. అదేవిధంగా ఏకాంగి స్వాములకు జరుగుతుంది. ఆ తర్వాత అధికారుల పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారి వారికి ఇదే విధమైనటువంటి సత్కారం. వారి తరపున ఉండేటటువంటి ఆ బీగముల యొక్క గుత్తిని వారి చేతికి అందించి ప్రత్యేకమైనటువంటి ముద్రలతో వారికి శఠారి మర్యాదలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాత విశేషమైన హారతి నిర్వర్తింపబడుతుంది. ఈ హారతి చాలా తాళ్లపాక వంశస్థుల తరపున స్వామివారికి ఆస్థానం ఎప్పుడు జరిగినా కొన్ని ప్రత్యేకమైనటువంటి కైంకర్యములు చేసినటువంటి ఆ వంశస్థుల తరపున స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆయా మఠం వారు కానీ లేదా ఆయా కైంకర్య నిర్వాహకులైనటువంటి వంశస్థులు కానీ హారతి తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఏకాంగి స్వాములు అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులందరి దగ్గర నుంచి ముడుపులని స్వీకరించి శ్రీకార్య నిర్వహణాధికారి వారికి అందజేస్తే అది అప్పటికే జమ చేయబడుతుంది స్వామివారి యొక్క హుండీలో. ఆ తర్వాత ఆణివర ఆస్థానంలో విశేషంగా రూపాయి హారతి అన్నటువంటిది చాలా విశేషం, అనాదిగా వస్తూ ఉండేటటువంటి సంప్రదాయం. ఒక్కొక్క భక్తుని దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి సమర్పిస్తే ఆ భక్తుడు స్వామివారికి అందరి యొక్క భక్తుల సమక్షాన స్వామికి నిర్వర్తించేటటువంటి ఒక హారతి అక్కడ రూపాయి హారతి అని చక్కగా తెలియజేసి అందరి దగ్గర నుంచి స్వీకరించినటువంటి రూపాయి సొమ్మును కూడా హుండీలో జమ చేయడం జరుగుతుంది. ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ముగింపుని రెంటిని కూడా తెలియజేస్తూ ఆదాయ వ్యయములని స్వామి దగ్గర తెలియజేసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఉత్సవంగా ఆనివరాస్థాన ఉత్సవం తిరుమల దేవాలయంలో నిర్వర్తింపబడుతుంది. ఆగమశాస్త్రంలో ఏదేని విశేషమైన యజ్ఞములు కానీ లేదా సేవలు కానీ ఉత్సవాలు కానీ జరిపినప్పుడు ఆ రోజు సంధ్యా సమయాన స్వామివారు చక్కనైనటువంటి వాహనంలో కానీ లేదా పుష్ప పల్లకిలో కానీ లేదా అలంకరించబడినటువంటి ఒక ప్రత్యేకమైనగా తయారు చేసినటువంటి ఒక వాహనంలో కానీ ఊరేగాలి అన్నటువంటిది ఆగమశాస్త్రం. ఇంత గొప్పగా ఆనివరాస్థానాన్ని జరుపుకున్నటువంటి వెంకటేశ్వరునికి సంధ్యా సమయాన గోధూళి ముహూర్తాన పుష్ప పల్లకి సేవ నిర్వర్తింపబడుతుంది. తిరుమల దేవాలయం పుష్ప మండపంగా ప్రసిద్ధి పొందింది. పూచినటువంటి ప్రతి పువ్వు కూడా స్వామివారి సేవకే అంకితం. పూచిన సమయము నుంచి కూడా ఎప్పుడెప్పుడు స్వామివారి యొక్క చరణార విందాల్లో చేరుతానా అని ఆశిస్తూ ఉండేటటువంటి పూలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఆ పూలతోనే పల్లకిని ఏర్పాటు చేసి ఆ పూల పల్లకి మీద శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామి 4 మాడవీధులా ఊరేగేటటువంటి అద్భుత సన్నివేశం సంధ్యా సమయాన్ని నిర్వర్తింపబడుతుంది. ఇలాంటి
విశేషమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి ఈరోజు, దక్షిణాయన పుణ్యకాలంగా కీర్తించుకునేటటువంటి ఈరోజు, ఈ ఆనివరాస్థానంలో పాల్గొన్నటువంటి భక్తులకి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనివరాస్థాన విశేషాలని స్మరించుకున్నటువంటి వారందరికీ కూడా ఈ లోకం సుభిక్షంగా ఉండాలి అన్నటువంటి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతకంతకు కూడా ముక్తిదాయకంగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క స్మరణ వాళ్లకు ఉపయుక్తమవుతుంది. అటువంటి అద్భుతమైన స్వామివారి దివ్య ధామంలో బంగారు వాకిలిలో నిర్వర్తించేటటువంటి ఆనివరాస్థాన మహోత్సవాన్ని అంతరంగ నేత్రాలతో మనం కూడా దర్శించుకొని శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.